వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీకి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. ఇరు పక్షాలు ఇప్పటికే టీపీసీసీ నేతలకు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై పార్టీ అధిష్టానం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేయడంతో వివాదం మరింత ముదిరింది. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అయిన ఇందుప్రియ కాంగ్రెస్ పార్టీ నేతలపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనను అప్రతిష్ట పాల్చేస్తున్నారని సొంత పార్టీ నేతలపైన ఇందుప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం అయితే రోజు రోజుకు ముదురుతోంది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. పూర్తి వివరాలు శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. విజయచంద్రిక, కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఏర్పడ్డ వివాదాలు రోజు రోజుకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఎవరైతే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో అతని భార్య గడ్డం ఇందుప్రియ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే కొద్ది రోజులుగా ఇటు షబ్బీర్ అలీ అలాగే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యల కమిటీకి ఫిర్యాదు చేశారు. వాటికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్ లో ఆ క్రమశిక్షణ కమిటీ ప్రతినిధులను కలిశారు. దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగా నిన్న సోషల్ మీడియాలో గడ్డం ఇందుప్రియకు సంబంధించిన దుష్ప్రచారం మొదలైంది. అంటే చంద్రశేఖర్ రెడ్డి భార్య ఇందుప్రియ గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు. అప్పటి నుంచి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అలాగే చంద్రశేఖర్ రెడ్డి వెంట కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలోనే ఆమెపై ఒక రకమైన దుష్ప్రచారం, అసభ్యపదకరమైన వ్యవహారాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాటిని అన్నింటికీ కూడా షబ్బీర్ అలీ అలాగే షబ్బీర్ అలీ వర్గీయులే కారణం అంటూ ఇందుప్రియ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. అంటే తనను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా తనను టార్గెట్ చేశారు. ఒక మహిళా నాయకురాలుగా ఎదుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగానే తనను అవమానపరుస్తున్నారని ఇందుప్రియ పేర్కొన్నారు. అలాగే తనను పార్టీలో ఎదగకుండా చేయడమే కాకుండా తన భర్త చంద్రశేఖర్ రెడ్డిని కూడా రాజకీయంగా దెబ్బతీసేందుకు తనను వాడుకుంటున్నారు, పావులా వాడుతున్నారనే విషయంలో ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రత్యక్షంగా ఆమె పేర్లు కూడా అందులో ప్రస్తావించారు. షబ్బీర్ అలీతో పాటు అతని తమ్ముడు అలాగే కుటుంబ సభ్యులు కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లను కూడా ప్రస్తావించారు. వీరందరిపై కేసు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందుప్రియ కోరుతున్నారు. అయితే ఇదంతా కూడా రాష్ట్ర స్థాయి నాయకత్వానికి తెలిసి జరుగుతుందా లేక స్థానికంగా ఉన్న నాయకులే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఇలాంటి స్టెప్స్ వేస్తున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఇటు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోనే ఈ స్థాయిలో వివాదాలు చోటు చేసుకోవడము అలాగే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో మాత్రం అయోమయం నెలకొంది. విజయచంద్రిక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ.